హాయ్ ఫ్రెండ్స్, మనమైతే అరుణాచలం వెళ్తున్నాం ఈరోజు. ఇదేనమాట కారు అన్నది. ఇది వచ్చేసి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. కర్నూలులో ఉంటారు వీళ్ళు. ఈయన మా బావ, అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్, వదిన పిన్ని. అరుణాచలం ఎన్ని గంటలకు వెళ్తున్నాం రెడ్డి? 5:30 ఉన్నాం ఈరోజు. ఇంకా అన్నీ ప్యాక్ చేస్తారు. బండ్లో పెట్టేస్తున్నా అన్న, బండ్లో పెట్టేసి వెళ్ళిపోతున్నాం. ఇక నైట్ లేట్ అయింది కొంచెం, అందుకే టోల్గేట్ కాడ వెళ్తున్నాం. ఇక నేను డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ తీయట్లేదు వీడియో. ఇక మధ్యలో వెళ్ళిన తర్వాత ఆకలి అయింది. ఇక్కడ మధ్యలో తినేస్తున్నాం రాయచోటి దగ్గర, కడప దాటిన తర్వాత. అక్కడ నుంచి ఇంకా అన్న డ్రైవింగ్ తీసుకుండు. ఇక అన్న తీసుకొని అన్న నడుపుతా అని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను కూడా రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ నైట్లో జర్నీ ఉంటుంది అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇక మా వాళ్ళు పులిహోర చపాతీ తెచ్చారు, తినేసినాం. మా బావ వీడియో తీస్తున్నాడు. ఆల్మోస్ట్ మనమైతే ఇక వచ్చేసినాం అనమాట. ఇక్కడ దిగేసినాం నైట్. దిగేసి ఇక్కడ ఏమంటారు బాయ్ బాయ్ అడిగి పోతున్నా అన్న. ఇక మనం వెళ్తున్నాం. వెళ్ళి మనం ఇక ఫస్ట్ తిరుగుదామా లేదంటే గుడికి వెళ్దామా అని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ని చూసి మనం చూడాలి అట్లా అనమాట. ఇక అన్ననేమో దర్శనం చేసుకుంటే తొందరగా దర్శనం చేసుకుందాం పా అన్నాడు. టెంపుల్ అయితే అది అనమాట. ఫస్ట్ అయితే మనం దర్శనం చేసుకోమని చెప్పేసి అన్నాడు అన్న. ఇట్లా ఉంటుంది టెంపుల్ అయితే, మొత్తం సూపర్ అంటే సూపర్ ఉందండి టెంపుల్ అయితే. ఇది నేను ఇంత మంచిగా ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. నా జీవితంలో చాలా మంచి పని చేసిన అనుకుంటున్నా ఈరోజు అయితే వెళ్ళి. నేను గుప్రాలు చూస్తుంటే షాక్ అంటే షాక్ అవుతున్నాను నేను, ఎందుకంటే ఎప్పుడు రాలేదు కాబట్టి. ఇంకా మన వాళ్ళు అయితే దర్శనమే చేసుకుని ఫస్ట్ అంటున్నారు. దర్శనం చేసుకుని వెళ్దాం. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయ్యి ఇక వెళ్దాం, వెళ్ళి దర్శనం చేసుకున్నాం. లోపల వీడియో తీయనిస్తారు, తినేరు అనుకున్నా కానీ తీయించారు. ఇది కోనేరు నుంచి వెళ్తున్నాం. ఇక పంచలు కూడా తీసుకెళ్ళాం, బ్యాగుల నుంచి పంచలు కట్టుకుందామని. ఇక మా బావ పంచలు తీస్తున్నాడు. ఇక అదే టెంపుల్ అనమాట, అదనమాట మొత్తం. ఇక ఫోన్ అయితే తీసుకుపోనిస్తారు, ఏమంటలేరు ఫోన్ అయితే. నాకైతే నేను కూడా పంచ కట్టేసుకున్నా. ఇక పంచ కట్టుకుంటే లోపలికి అంటున్నారు. అంటే ప్యాంట్ వేసుకోవచ్చు కానీ నేను షార్ట్ వేసుకున్నా. లోపల మాత్రం చూస్తే జబర్దస్త్ అంటే ఏ గుడిలో కూడా ఇట్లాంటిది చెయ్యరు, ఇట్లా డెకరేషన్ చేయరు నాకు తెలిసిన వరకు అయితే. అంత మంచి డెకరేషన్ చేస్తున్నారు. ఇక మా పిన్ని, మా అక్క అనమాట, మా ఓన్ సిస్టర్. ఇక యూట్యూబ్లో పెట్టేద్దామని పెట్టేసే అంటున్నారు. ఇక అసలు చాలా అంటే చాలా అనిపించింది. అంటే నాకు అసలు నా జన్మ ధన్యం అనిపించింది. ఇక మొత్తం వీడియోస్ అయితే తీసుకున్నా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. లోపలికి పోతే, గుడిలోకి వెళ్తే అసలు మస్తు వేడిందంటే వేడి ఉందండి. ఇది అగ్నిలింగం అంటారు కదా, అగ్నిలింగం అనడానికి అంత వేడి ఉందేమో. మస్తు అంటే మస్తు చెమటలు పట్టేసినాయి. ఇక ఏమంటారు, దర్శనం చేసేసుకుని అయితే బయటకు వచ్చేసినాం. మళ్ళీ బయటకు వచ్చేసి పక్కల అమ్మవారి టెంపుల్ ఉంటుందంట. అమ్మవారి టెంపుల్కి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. అది కూడా జబర్దస్త్ అంటే జబర్దస్త్ చేసారు. మొత్తం పండ్లు పూలుతోనే మొత్తం, ఏది కూడా వేరే లేకుండా ఆకులు పూలు మొత్తం, పైనాపిల్ పూలు, పనస పండ్లు, మొత్తం పండ్లే ఉన్నాయన్నమాట. అసలు ఇంత మంచిగా ఏ గుడిలో నేను చూడలేదు. మన వినాయకుడు, ఇక్కడ ఎన్నో వినాయకుడి దర్శనం చేసుకుని నెక్స్ట్ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా నడక ఇంకా సాగిందనమాట. పొద్దున్నే ఉన్నాం. ఇక 14 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుందంట నడవాలి. ఇక నడుస్తాం. స్టార్ట్ చేసినాం. ఇక ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక స్టార్ట్ చేసినాం. ఇక్కడ వెళ్ళేమో మంచి డ్యాన్స్ చేస్తున్నారు. మేము చూస్తున్నాం అనమాట. అంటే భరతనాట్యం లాగా చేస్తారు. ఏదైనా ఏమన్నా ఫంక్షన్ ఏమో అనుకుంటున్నా నాకు తెలిసి. ఇక మంచి ఎంట్రెన్స్ ఇక మంచిగా అనిపించింది ఇక్కడైతే నాకు. అంటే డ్యాన్స్ కూడా బాగా చేస్తారు అనమాట. ఇంకా నడక స్టార్ట్ చేస్తున్నాం. ఇక పోతూ ఉంటే కనిపిస్తున్నాయి చుక్కలు. రామరోడు కదా, వాళ్ళు ఇక్కపోతున్నాయి అనమాట కింద. ఇది వచ్చేసి ఏమంటారు, మెడిటేషన్ ఉంటుందంట ఇక్కడ.
లోపలికి కొనిద్దాం అనుకుంటే లోపలికి కొనేలేదు, వీళ్ళు కూడా తినలేదు అనమాట, బంద్ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇక ఇద్దరం వెళ్తుంటే క్రౌడ్ ఎక్కువ అవుతారండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు లేకుండే, ఇప్పుడు క్రౌడ్ అసలు చాలా అంటే చాలా ఎక్కువ అవుతారు. నాకైతే ఒక 6 కిలోమీటర్ వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ అవుతున్నాను. నేనైతే కాళ్ళు అయితే పిక్తున్నాయి కింద. మనం ఎప్పుడు చెప్పుడు షూలు వేసుకుని తిరిగినాం కదా సిటీలో, ఇప్పుడు వస్తువులు అలాగా ఇంకా ఎక్కినాం మనకి. అయితే ఏమంటారు మోక్షలింగం అంట, మోక్షలింగం కాడికి వచ్చినాం నేను మా బావ. ఇక మధ్యలోకి వచ్చినాక మా అక్కడ వస్తున్నది, ఏ కూడా ఫోటోలు వీడియో తినేసలేరు, అట్లా మెల్లగా తీసిన. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంట, వెళ్ళి అవతలు రావాలంట. ఇంకా పైన ఫోన్ గుంజుకుంటున్నాడు, ఎందుకు అని చెప్పేసి వచ్చేసినాం. ఆ కొండ అండి, ఆ కొండ కాడ వెలుగుతుందంట. మేమైతే 5కి వచ్చి కూర్చున్నాం, ఇక్కడ చూస్తున్నాం. ఇక దీపం వెలిగిద్దామని గంట ముందర వచ్చినాం. ఇక వెళితే టపాకులు కాలుస్తున్నారు. అక్కడ చూడండి కనిపిస్తుందా? అదే కనపడదు, ఎందుకంటే మొత్తం మంచి వచ్చేసింది అనమాట. మాకే కొద్దిగా కనపడ్డది, చూసి ఫోటో తీసుకున్నాం. ఇంకా నాకైతే ఏమంటారు 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు పుణ్యం వస్తుందంట, వచ్చేటే బాగుండే. ఇక్కడ నుంచి నా లైఫ్ టర్న్ అయితే బాగుంటుండే. మీ లైక్లు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా రాత మారుతానని అనుకుంటున్నా. అంతా మీకే అనిపిస్తున్నా, ఈ పుణ్యం కూడా మీకు రావాలని కోరుకుంటున్నా. ఇట్లా ఎందుకంటే చాలా మంచిదంట, ఇది సంవత్సరం ఒకసారి వస్తుందంట. ఇంకా దీపాలతో మొత్తం దీపాలు పెట్టేసారు అనమాట. ఎక్కడ కనిపిస్తే అక్కడ పెట్టారు అనమాట. కొన్ని బిల్డింగ్లు అడ్డం ఉన్నాయి, కానీ ఎక్కడైనా అక్కడ పెట్టేసారు అనమాట. మంచి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి నాకైతే. జన్మదినం మీరు కూడా రండి, వచ్చి మంచి దర్శనం చేసుకోండి, చూడండి. సంవత్సరం ఒకసారి అంట ఇలాంటి పుణ్యాలు మనకే దొరుకుతాయి, మన హిందువులకే దొరుకుతాయి. మనం అది చూద్దాం. అక్కడ కనిపిస్తుంది ఇది ఇప్పుడైతే క్లారిటీ కనిపిస్తుంది, చూడండి, ఆశీర్వదించుకోండి. మీకు మంచి జరగాలి, నాకు మంచి కానీ. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.